డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా యూజీసీ నెట్ బేస్డ్ కానీ సిఎస్ఆర్ నెట్ బేస్డ్ కానీ అప్లికేషన్ చేసుకున్న ఆస్పిరెంట్స్కి హాల్ టికెట్స్ ఎప్పుడు రావడం జరుగుతుంది, వారికి సంబంధించిన అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిట్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. మీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎగ్జామ్ కోసం అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే తెలుగు కోసం అప్లై చేయడం జరిగింది, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ విధంగా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సబ్జెక్ట్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ అయితే డిస్ప్లే అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో మనం ఏ పేపర్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క ఫోటో, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది, ఏ టైంకి ఉంటుంది, అండ్ ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. మనకు ఎగ్జామ్ ఏ డేట్లో ఉంటుంది, ఏ టైమింగ్స్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం కోసం 13th సెప్టెంబర్ 2025 రోజు అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ మీకు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ ఉందా, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎగ్జామ్ ఉందా అనేది టైమింగ్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఆ రోజు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సెంటర్ ఎక్కడని మీరు క్వైరీ చేసినట్లయితే ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ టెస్ట్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఎల్బీ నగర్కి సంబంధించి సారికా హాస్పిటల్లో అయితే ఉంది, శ్రీకర హాస్పిటల్కి సంబంధించి. సో మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ మీకు లొకేషన్ తెలియకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ కోసం మా టీం అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో మనం కలర్ ప్రింట్ అయినా తీసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయినా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ బట్టి మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో కానీ హాల్ టికెట్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఫోటో సిగ్నేచర్ క్లియర్గా లేదు అనుకుంటే కలర్ ప్రింట్కి ప్రియారిటీ ఇవ్వండి. అదర్వైజ్ మీరు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఫస్ట్ ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క ప్రింట్ తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. లైక్ మనకు దీంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు సో మీకు సంబంధించి ఒక పెన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అయితే మనకి ఇంపార్టెంట్. సో మీకు సంబంధించిన హాల్ టికెట్, ఐడి కార్డు, పెన్ అయితే తీసుకెళ్ళండి. పాస్బుల్ అయితే ఒక ఫాస్ట్ ఫోటో ఆ 2 పాస్ ఫోటోస్ అయితే క్యారీ చేయండి. సమ్ టైమ్స్ ఫాస్ట్ ఫోటోస్ అయితే అడుగుతారు, ఎక్కువ సార్లు అడిగారు. అడిగినప్పుడు మనతో పాటు ఉండాలి కాబట్టి సో మీకు సంబంధించి ఒక 2 ఫాస్ట్ ఫోటోస్ అయితే మీతో పాటు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలనే ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. జస్ట్ లైక్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది. లేదా తెలంగాణ సెట్కు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మనకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మీ సబ్జెక్ట్ రిలవెంట్ క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే యూజీసీ నెట్ బేస్డ్ కానీ అండ్ అదేవిధంగా సిఎస్ఐఆర్ నెట్ బేస్డ్ కానీ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు సిఎస్ఐఆర్ నెట్ బేస్డ్ చేసుకొని యూజీసీ నెట్ బేస్డ్ చేసుకొని ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు ఇప్పుడు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వదు. హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అంటే ఈ యొక్క యూజీసీ నెట్, సెట్, సిఎస్ఐఆర్, గేట్ బేస్డ్ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్కి సో మనకు హాల్ టికెట్స్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకు 13th సెప్టెంబర్ రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం మీకు హాల్ టికెట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నేను అప్డేట్ ఇస్తాను. ఎవరైతే యూజీసీ నెట్ బేస్డ్ కానీ సిఎస్ఐఆర్ బేస్డ్ కానీ అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చిన తర్వాత మీ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఛానల్ తరపు నుంచి.